వరదలతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరైంది. ప్రధాన నదులు మహగురు రూపం దాల్చి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 131కి చేరుకోగా ఉత్తరాఖండ్లోనే 102 మంది మృత్యువాత పడ్డారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. చార్ధామ్ సహా తీర్థయాత్రలకు వెళ్లిన వేల మంది వరద విలయంలో చిక్కుకున్నారు. కేదార్నాథ్ ఆలయ ప్రహరీ కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో సహాయక చర్యలకు కేంద్రం 12 హెలికాప్టర్లు కేటాయించింది. ఉత్తరాదిలో వరద బీభత్సంపై ఇవాళ కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చించనుంది. వరద బీభత్సం నుంచి ఉత్తరాఖండ్ ఇప్పట్లో తేరుకునేలా లేదు. మహగురు రూపం దాల్చిన నదులన్నీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడం వల్ల చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. వరద విలయంలో 73,000 మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోగా మృతుల సంఖ్య 102కు చేరింది. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన ప్రళయ విలయంలో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు 10ల సంఖ్యలో మృతి చెందారన్న అధికారులు 1000 మందికి పైగా గల్లంతైనట్లు వెల్లడించారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు కాగా 175 ఇళ్లు వరదల తాకిడికి కొట్టుకుపోయాయన్నారు. 73 భవనాలు సహా 40 హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయని తెలిపారు. గంగానది, దాని ఉపనదులైన మందాకిని, అలకనంద సహా భగీరథ ఇంకా ఉధృతంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. భగీరథి నదీ పరివాహక ప్రాంతాల్లో వరదల ధాటికి కొన్ని భవనాలు నేలకూలాయి. అసీ గంగా ప్రవాహానికి ఉత్తరకాశీలోని పుణ్యక్షేత్రాలు నీట మునిగాయి. కేదార్నాథ్ ఆలయం వరద ఊబిలో కూరుకుపోయింది. వరదల ఉధృతికి తోడు కొండ చర్యలు విరిగి పడటంతో ఆలయ ప్రహరీ గోడ కొట్టుకుపోయింది. గుడి సమీపంలోని నివాస గృహాలు, ఇళ్లు, హోటళ్లు, విశ్రాంతి భవనాలు ధ్వంసమయ్యాయి. ఆలయ నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగలేదని అధికారులు చెప్పారు. కేదార్నాథ్ వద్ద సుమారు 50 మృతదేహాలు లభించాయన్నారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దేవాలయం వద్ద ఉన్న సుమారు 45 మంది పోలీసులు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కేదార్నాథ్ వద్ద 800 మంది యాత్రికులు చిక్కుకున్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుభాష్ కుమార్ తెలిపారు. $73,000కు పైగా యాత్రికులు హిమాలయాలోని పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలో చిక్కుకున్నారు. రుద్రప్రయాగ, చమోలి, ఉత్తరకాశీ జిల్లాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. చమోలి జిల్లాలో 27,040, రుద్రప్రయాగలో 25,000, ఉత్తరకాశీలో 9,850 మంది యాత్రికులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చార్ధామ్ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల్లో ఎక్కువ మంది గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు చెందిన వారు ఉన్నారని చెప్పారు. వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరాల్లోకి తరలించారు. అటు డెహ్రాడూన్, టెహ్రీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడటంతో రిషికేశ్, కేదార్నాథ్, గౌరీకుండ్, కేదార్నాథ్ కాలినడక దారి సహా బద్రీనాథ్, రిషికేశ్ జాతీయ రహదారిలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రిషికేశ్, గంగోత్రి జాతీయ రహదారిలోనూ ట్రాఫిక్ స్తంభించింది.